హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ తయారు విధానం చూద్దామండి. ఉప్మా రవ్వ అరకప్పు, గోధుమ పిండి అనేది 1/3 కప్పు తీసుకున్నాను. కప్పు వరకు పుల్లటి పెరుగు, చిటికెడంతా సాల్టు, చిటికెడంతా బేకింగ్ సోడా, కొంచెం ఆయిల్ అంటే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పూర్తిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం జారుగా కలుపుకోవాలండి ఒత్తుకుంటూ. ముందుగానే నేను సూజీ రవ్వని గ్రైండ్ చేసుకున్నాను, అంటే మెత్తని పౌడర్ లాగా చేసుకున్నానండి. ఇలా ఒత్తుకుంటూ చేసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ఉప్మా రవ్వ వాటర్ పీల్చేసుకొని గుల్లగా సాఫ్ట్గానే వచ్చేస్తాయి స్వీట్ మనకి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెంచుకుందాము. ఇక్కడ ఒక గ్లాస్ యూజ్ చేస్తున్నానండి. కిందేమో సన్నగా పైన వెడల్పుగా ఉన్నటువంటి గ్లాస్ తీసుకొని మీ ఇంట్లో పాల ప్యాకెటు లేదా ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం చేసుకున్న పిండిని మొత్తం ఇలా వేసుకొని పైకి వస్తున్నటువంటి రెండు చివర్లో ఈ విధంగా లాగి గట్టిగా పట్టుకోవాలి. లేదంటే రబ్బరు లేదంటే దారంతో కూడా కట్టుకొని చివర్లో కట్ చేసుకోవాలి. ఒక పక్క చక్కెర సిరప్ అనేది రెడీ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మొత్తం వేసుకుందామండి. సేమ్ జిలేబీ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా సిరప్ను కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అన్నిటిని కాల్చుకోవాలి. మనం జిలేబీ ఏ విధంగా ఎర్రగా కాల్చుకుంటామో ఆ విధంగా కాల్చుకొని అన్నీ పక్కకు పెట్టుకుందాము. సిరప్ అనేది రెడీ అయిపోయింది. దాంట్లో ఫుడ్ కలర్, ఇలాచీ పౌడర్, లెమన్ జ్యూస్ వేసుకొని పక్కకు పెట్టుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత, అంటే మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు. ఇవి మనం చేసుకున్నటువంటి జిలేబీని వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచుకోవాలి. ఆ జ్యూస్ అనేది, ఈ సిరప్ అనేది వీటికి పట్టేసి పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా టేస్ట్గా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అయిన స్వీట్ రెడీ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.